జాపనీస్ ప్రధాని షిగెరు ఇషిబా పార్టీ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ. ఈ పార్టీ 1955లో ఫామ్ అయింది. ఈ 70 సంవత్సరాల కాలంలో ఈ పార్టీ జపాన్లో ఉన్న డయట్లో అంటే జపాన్లో పార్లమెంట్లో ఇంత తక్కువ మెజారిటీతో ఉండటం ఇదే తొలిసారని చెప్పొచ్చు. దీనివల్ల భవిష్యత్తులో జపాన్ యొక్క పబ్లిక్ పాలసీ కూడా మారే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు ఫస్ట్ టైం ఈ పొలిటికల్ పార్టీ ఈసారి ఎలక్షన్ క్యాంపెయిన్లో డిఫెన్స్ స్పెండింగ్ జపాన్లో డిఫెన్స్ స్పెండింగ్ పెంచుతామని చెప్పి ఆ రెటోరిక్తో ఆ క్యాంపెయిన్తో వెళ్ళింది. దాంతో ప్రజలకు నచ్చలేదనమాట. ఆల్రెడీ జపాన్లో ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, జాపనీస్ ఎకానమీ కూడా అంత బాగా పర్ఫామ్ చేయట్లేదు. ఈ టైంలో డిఫెన్స్ స్పెండింగ్ పెంచడం ఏంటి అని చెప్పి ఓవరాల్గా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపనీస్ ప్రజల్లో డిఫెన్స్ స్పెండింగ్ మీద చాలా డిఫరెంట్ ఆలోచనలు ఉన్నాయన్నమాట. అండ్ జపనీస్ కాన్స్టిట్యూషన్ కూడా వార్ని సపోర్ట్ చేయదు. దీంతో అసలు డిఫెన్స్ స్పెండింగ్ ఇప్పుడు పెంచితే అసలు జపాన్లో ఇన్ని ఖర్చులు ఉన్నాయి, ఇంత ఇన్ఫ్లేషన్ ఉంది, ఇప్పుడు డిఫెన్స్ స్పెండింగ్ పెంచడం అవసరం అని చెప్పి ప్రజలు కూడా ఆలోచనలో పడి లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి ఓట్లు తక్కువ వేశారు.